స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నిడదవోలు నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి 11 కోట్లతో అభివృద్ధి పరిచే విధంగా చర్యలు. రాష్ట్రంలో జిల్లాని అగ్రభాగాన నిలపాలి. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తి చాటాలి. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. మాజీ కార్పొరేటర్, ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నండూరి రమణ 60వ జయంతి వేడుకలు. ప్రజల దృష్టి మళ్లించడానికి అంబేద్కర్ విగ్రహంపై దాడులు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై దాడికి నిరసనగా క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. టీడీపీ దాడులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. అంబేద్కర్ విగ్రహ దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని హర్ఘర్ జెండా నినాదంతో ప్రతి ఇంటికి జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తి పెంపొందించాలని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. శనివారం నిడదవోలు పట్టణం మున్సిపల్ కార్యాలయంలో మండల స్థాయి మున్సిపాలిటీ, రూరల్ వాటర్ సప్లై, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, హౌసింగ్, ఇరిగేషన్, రోడ్లు, రహదారులు మరియు భవనముల వివిధ శాఖల మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి దుర్గేష్ మాట్లాడుతూ నిడదవోలు నియోజకవర్గ రహదారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ నిధులు 11 కోట్లతో అభివృద్ధి పరుస్తున్నామని అన్నారు. ప్రజల అవసరాలు దృష్టిలో పెట్టుకుని అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్, ఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి నిడదవోలు నియోజకవర్గంలో అంతర్గత రహదారుల అభివృద్ధి పరుస్తున్నామని అన్నారు. గ్రామాల్లోని రహదారుల అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి నిధులు మంజూరు చేసిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ వారి సహకారంతో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిచే విధంగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. నిడదవోలు నియోజకవర్గంలోని 3 మండలాల్లో అపరిష్కృతంగా ఉన్న సమస్యలను పరిష్కరించే దిశగా రహదారులు, డ్రైన్లలో పూడికతీత తీయించడంపై అధికారులతో చర్చించడం జరిగిందన్నారు. రహదారుల నిర్మాణం విషయంలో పంచాయతీరాజ్ అధికారులు, కాంట్రాక్టర్లు నాణ్యతా ప్రమాణాలను పక్కాగా పాటించే విధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. గ్రామాల్లోని డ్రైనేజీ వ్యవస్థపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని మంత్రి అన్నారు. కేవలం రహదారుల నిర్మాణం వలన వర్షాల సమయంలో డ్రైన్లు లేకపోతే నీరు రోడ్లపై ప్రవహించి రహదారులు పాడయ్యే అవకాశం ఉందని తెలిపారు. రహదారితో పాటు డ్రైన్లు కూడా నిర్మించడం వలన వర్షాలు పడినప్పుడు రోడ్డుపై నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ ద్వారా నీరు పారుదల జరగడం వల్ల రహదారులు దెబ్బతినకుండా ఉంటాయని మంత్రి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలు అందించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు. మండలంలో ఇప్పటి వరకు ఎన్ని పనులు సాధించాం, ఎన్ని పనులు పూర్తి చేయాలి అనే వాటిపై కార్యాచరణ ప్రణాళిక రూపొందించడం కోసం సమావేశంలో సూచనలు చేశామని అన్నారు. రాష్ట్రంలో సుదీర్ఘమైన పరిపాలన అందించే విధంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ముందుకు వెళ్తున్నారని అన్నారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా లేనప్పటికీ ఇచ్చిన హామీల మేరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్, రైతు బకాయిలను, నిత్యావసర వస్తువుల తక్కువ ధరలకు ప్రజలకు అందించడం వంటి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి అమలు చేసిందన్నారు. ఈ కార్యక్రమాలన్నింటినీ అమలు చేయడం సమర్థుడు, అనుభవం ఉన్న నేత సీఎం చంద్రబాబు నాయుడు గారికి మాత్రమే సాధ్యమైందని మంత్రి పేర్కొన్నారు. అనంతరం అన్నా క్యాంటీన్ను మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి కందుల దుర్గేష్ స్థానిక గణేష్ చౌక్ సెంటర్లో ఉన్న అన్నా క్యాంటీన్ను పరిశీలించారు. ప్రభుత్వ ప్రత్యేక నిధులు, మున్సిపల్ సాధారణ నిధులు 11 లక్షలతో అన్నా క్యాంటీన్ మరమ్మత్తు పనులు పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ, మున్సిపల్ కమిషనర్ టి రాంభూపాల్ రెడ్డి, కౌన్సిలర్ కారింకి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి, ఏఈ, సిహెచ్ఎస్ ఆర్కే శాస్త్రి, ఎంపీడీఓ జయ ఝాన్సీ, స్థానిక నాయకులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రకటించినటువంటి హర్ఘర్ తిరంగా, ప్రతి ఇంటికి మన భారతదేశం జెండా, మూగనెల జెండా ఎగరాలి అనేటువంటి ఆలోచన ప్రతి గ్రామంలో కూడా ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని అత్యద్భుతంగా నిర్వహించుకోవాలనేటువంటి నినాదానికి అనుగుణంగా ఉప ముఖ్యమంత్రి, దేశభక్తుడు అయినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి పిలుపు మేరకు ఏదైతే గ్రామాల్లో చేసుకునేటువంటి స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి ఇతోధికంగా పెంచినటువంటి నిధులతోటి
ప్రతి గ్రామంలో కూడా అందరిలోనూ జాతీయ భావం, మన దేశభక్తి పెంపొందించే విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవాలని వచ్చినటువంటి నినాదాన్ని మనందరం అందిపుచ్చుకోవాలనేటువంటి మాటని తెలియజేస్తున్నాం. మనందరం కూడా మొట్టమొదటిగా భారతదేశస్తులం, భారతీయులుగా మనం మన జాతీయ జెండాను చూసి గర్వంగా మనం దేహో భారత్ అని చెప్పుకుని వెళ్ళేటువంటి మనందరం కూడా రాబోయే రోజుల్లో గ్రామ స్వరాజ్యాన్ని సాధించడానికి, మహాత్మా గాంధీ కలలు కన్నటువంటి గ్రామ స్వరాజ్యాన్ని సాధించాలంటే ఒక పక్కన దేశభక్తితోటి, భారతీయులు అనేటువంటి సగర్వంగా చెప్పుకునేటువంటి మాటతోటి, మరో పక్కన గ్రామాలను అభివృద్ధి చేయడంతో ఈ రెండింటిని కలుపుకుని ముందుకు వెళ్ళాలనేటువంటి నినాదం ఇవాళ హర్ ఘర్ తిరంగాలో మనకి ప్రధానమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ చెప్తున్నారు. దాన్ని ముందుకు తీసుకెళ్దాం. ఆగస్టు 15వ తారీఖున జరిగేటువంటి కార్యక్రమాన్ని అత్యద్భుతంగా నిర్వహించుకుందాం అనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ, తూర్పుగోదావరి జిల్లా ఆ రకంగా అన్ని జిల్లాల కంటే అగ్రభాగాన నిలబడాలనేటువంటి మాటతోటి మాజీ కార్పొరేటర్, ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నండూరి రమణ 60వ జయంతి వేడుకలు నండూరి రమణ బంధువులు కేబుల్ రమణ ఫ్రెండ్ సర్కిల్ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక సీతంపేట జంక్షన్లో ఉన్న నండూరి రమణ విగ్రహానికి శ్రీగ్రాకొల్లపు శివరామ సుబ్రహ్మణ్యం, రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి, నండూరి సోదరుడు నండూరి సుబ్బారావు, కుటుంబ సభ్యులు, మాజీ కార్పొరేటర్లు డాక్టర్ అనుసూరి పద్మలత, పంతం కొండలరావు, ఏవి రమణ, ప్రసాదుల హరినాథ్, వాకచర్ల కృష్ణ, కంచుమర్తి చంటి, నాయకులు దుర్వాసుల సత్యనారాయణ, మాదిరాజు శ్రీనివాస్, దేశిరెడ్డి బలరామనాయుడు, ఉదయ్ రాణా, బొరుసు శ్రీనివాస్, రేగుళ్ల బాలశ్రీధర్, డివి రెడ్డి, అజిరపు హరిబాబు, మెట్ల యేసుపాదం, లంకా ప్రసాద్, లక్ష్మీపతిరాజు, నిమిషకవి వెంకటేష్, మార్ని కృష్ణమూర్తి, బుడ్డిగ రవి, కొండలరావు, బీరా గోవింద్, కానుబోయిన సాగర్, వంకాయల శ్రీనివాసరావు, దొడ్డి కృష్ణ తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం శివరామ సుబ్రహ్మణ్యం నండూరి కుటుంబ సభ్యుల చేతుల మీదుగా కేక్ కట్ చేశారు. సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ నండూరి రమణ స్నేహితుల గురించి ఎంత చెప్పినా తక్కువేనని, రమణ అంటేనే ఒక వైబ్రేషన్ అన్నారు. స్నేహానికి, మనస్సుకి రమణ మారుపేరుగా నిలుస్తారని అన్నారు. అది తెలుసుకునేసరికి ఆయన మన మధ్య లేకుండా పోవడం బాధాకరమని అన్నారు. నండూరి రమణ స్నేహితులందరినీ రమణ తరహాలోనే సుబ్బారావు కూడా అందరితో కలిసి ముందుకు నడిపిస్తూ ప్రతి ఏటా వర్ధంతి, జయంతి నిర్వహిస్తున్నారని అభినందించారు. అనంతరం పంతం మాట్లాడుతూ రమణ అందరికీ మంచి స్నేహితుడిగా నిలిచేవాడని, ఎవరికి ఎప్పుడు ఎటువంటి సమస్య వచ్చినా నేనున్నానంటూ ముందుకు వెళ్లేవాడని కొనియాడారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మన స్నేహితుడి గురించి మనం ఎన్ని చెప్పుకున్నా తక్కువే అవుతుంది. ఎంతమంది ఎన్ని చెప్పినా ఏదో ఒకటి మిగిలే ఉంటుంది రమణ గురించి మాట్లాడడానికి. రమణ అనే వ్యక్తి ఒక వైబ్రేషన్. రమణ అనే వ్యక్తి స్నేహానికి మారుపేరు అనుకుంటాం, కానీ మనసుకు మారుపేరుతుంది. అంటే ఎవరు ఎక్కడి కష్టాల్లో ఉన్నా నేనున్నాను, నీతో నేనుంటాను, నువ్వు హాస్పిటల్కి వెళ్ళినా పర్వాలేదు, ఎక్కడికి వెళ్ళినా పర్వాలేదు, రమణ అనే భరోసా అనే వ్యక్తి మన మధ్యలో ఉంటాడని చెప్పి ఎప్పుడు అందరికీ ఆ రకమైన ధైర్యాన్ని ఇచ్చినటువంటి వ్యక్తి మన కేబుల్ రమణ. వాడికి నాకు స్నేహం ఈ ప్రాంతంకి నేను వచ్చిన తర్వాత దాదాపు 40 ఏళ్ళు దాటిపోయింది. ఈ ప్రాంతంలోకి వచ్చి ఫస్ట్ కొండలరావు అయితే తర్వాత కేబుల్ రమణ పరిచయం. వీళ్ళిద్దరితో దాదాపు 45 సంవత్సరాల స్నేహంలో ఏదో ఒక రకమైనటువంటి అవినాభావ సంబంధం. అది ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఒక ఎడిట్ కింద అయిపోయాడు. లేకపోతే ఎలాగా, వీడుంటే ఎలాగా, వీడున్న ప్రమాదమే, లేకపోయినా ఇబ్బంది. ఈ 2 రకాల ఆలోచనలతో వాడు మనల్ని ఆకట్టుకునేవాడు. అంటే ఆ రకంగా నాకొక్కడికే అనుకునేవాడిని నేను ఎప్పుడును. అలాగే కొండలరావు దగ్గరికి వెళ్తే కొండలరావు నాకొక్కడికి అనుకునేవాడు. ఎవరి దగ్గరికి వెళ్ళినప్పటికీ కూడా నా రమణ, నా స్నేహితుడు, నా బంధువు, నా మనిషి అనుకునే రకంగా తన ప్రవర్తన ఉందని చెప్పి మా అందరికీ తెలిసిన రోజున అతను మన మధ్యలో లేడు. అయినప్పటికీ కూడా తనని గుర్తుపెట్టుకోవాలి, తన ఆలోచనలు 10 మందికి ఉపయోగపడేలా చేయాలి. తను ఏదైతే ఈ ప్రజల మధ్య బతికి, ప్రజలతో ఉండి, ప్రజలే నా స్నేహితులు, ప్రజలతో ఉంటేనే నేను హ్యాపీగా ఉండగలను, ఫ్యామిలీ లైఫ్ ఎంత ఇంపార్టెంటో ప్రజలు కూడా, స్నేహితులు కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పి భావించి ఎవరిని ఏ ఒక్కరిని దూరం చేసుకోవడానికి ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నట్టే ఉంటూ ప్రతి ఒక్కరిలో
వాళ్ళకి కోపం వచ్చినా సరే తన ప్రేమతో ఆ కోపాన్ని జయించేవాడు. నాకు తెలుసు ఆ విషయం. అలా ఎన్ని విషయాల్లో తను ఈ ప్రాంతంలో మరి కొండలరావు తర్వాత ఈ ప్రాంతంలో అభివృద్ధి చెందింది అంటే ఈ ప్రాంతం అంతా, ఈ కోట్లింగాలపేట, సీతంపేట, వీరభద్రపురం, లలితానగరు, ఈ ప్రాంతంలో తనకి చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి మన కేబుల్ రమణ గారు. నేను కూడా గతంలో కార్పొరేషన్లో పోటీ చేశాం, కానీ ఎక్కడా కూడా మా మధ్య ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండేవి కాదు. అతను ఏ పార్టీలో ఉన్నా ఏం చేసినా కూడా పార్టీలకు అతీతంగా అందరికీ కూడా అందరివాడిగా పేరు పొందినటువంటి వ్యక్తి. ఇప్పుడు కూడా అజాతశత్రువుగా ఉండేవాడు. ఒకవేళ ఎవరితో అయినా చిన్న చిన్న ఇబ్బందులు ఉంటే వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ మాట్లాడి ఏంటి మాయా అని చెప్పి మళ్ళీ వాళ్ళతోటి స్నేహంగా వెళ్ళేటటువంటి వ్యక్తి. ఎప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండేవాడు, కార్యకర్తలకు అందుబాటులో ఉండేవాడు. ఏ సమస్య వచ్చినా సరే, మరి ముఖ్యంగా ఈ పోలీస్ స్టేషన్కి సంబంధించి కానీ, ఈ మున్సిపాలిటీ ఇలాంటి విషయాల్లో కానీ ప్రజలందరికీ కూడా అందుబాటులో ఉండి సేవలు అందించినటువంటి వ్యక్తి. మరి రావణ గురించి అందరూ చెప్పారు, అందరికీ తెలిసి ఎవరు కూడా చెప్పక్కర్లేదు. రావణ గురించి ఇక్కడ మనం చెప్పేదానికంటే కింద కూర్చున్న వాళ్ళతోటే ఎక్కువ అభినవ సంబంధం ఉంటుంది. నేను వీడు హరితో పాటు మీ అందరికీ, ఎందుకంటే చిన్నప్పటి నుండి మంచి స్నేహితులు, సరదాగా కాలాన్ని గడుపుకుంటూ వెళ్ళాం. మరి బాధను మిగిల్చి వెళ్ళినా ఈరోజు ఇప్పుడే చూశాను ఇక్కడ 60 ఏళ్ళు వచ్చినాయి అని చెప్పి. ఆడు ఒంటరి కాబట్టి 60 ఏళ్ళు వచ్చినాయి, కానీ దీనికి ఒక సూత్రం ఉంది. ఒంటరిగా ఉంటే ఎలోనుగా ఎవరైనా బతికితే ఆడికి 60 ఏళ్ళు ఉంటే ఆడు ముసలోడి కిందే లెక్క. అదే ఇద్దరు తోడు మూవ్ అవుతున్నాడు అనుకోండి, ఆడు 30 ఏళ్ళ వయసు కింద అయిపోతాడు. అంటే ఇప్పుడు మేము ఇద్దరం కలిసి తిరుగుతున్నాం అనుకోండి, ఏదో సరదాలు పంచుకుంటూ ఆ ఏజ్లో 30 ఏళ్ళ కింద ఉంటాం. ఎంతమంది కలిసి ఉన్నాం అనుకోండి 60 ఏళ్ళలో చెడ్డ పిల్లల్లాగా అయిపోతాం ఆ సరదాలు. మొన్న చదివాను ఇందులో. ఆ విధంగా వీడు ఒంటరిగా 60 ఏళ్ళతోటి పైకి వెళ్ళినప్పటికీ బాధ అందరినీ మిగిల్చిన వాడు యొక్క జ్ఞాపకాలన్నీ మన అందరిలోనూ ఉంటాయి. నేను ఇప్పుడే చదివాను కేబుల్ రమణ గారి బయోగ్రఫీ. ఆయన అందరికీ ఇంత ప్రీతిపాత్రుడు ఎందుకు అయ్యాడు అని అంటే, మరి ప్రజలకి ఏది ఇష్టమో వాళ్ళ మనోభీష్టానికి తగినట్టుగా ఆయన వ్యాపారాన్ని మొదలుపెట్టారు. అంటే ఫస్ట్ అప్పట్లో వీసీఆర్ కొనుక్కోవడం అందరికి కుదరదు కాబట్టి వీసీఆర్లు అద్దెకిచ్చి అందరికీ మనోరంజకమైన వ్యాపారాన్ని చేశారు. అదేవిధంగా నావల్ రీడింగ్ అనేది అప్పుడు ఎక్కువగా ఉండేది, ఇప్పుడు టీవీలు లేకపోవడంతో. సో ఆ నావల్స్ కూడా అందరికీ కూడా అందేలా చేసి అందరికీ దగ్గరయ్యారు మనసుకి. మరి అక్కడితో ఆగలేదు, ఆయన మనోరంజకమైన ప్రజాసేవలో కూడా అడుగుపెట్టారు. ఆయన చేసి అందరి అవసరాలని తీర్చడం వల్ల ఆయన భార్య నాతో పాటు కార్పొరేటర్ చేశారు, శ్రీమతి శాంతిశ్రీ గారు. మరి ఆవిడ కార్పొరేటర్ అయితే రమణ గారేమో ఆపరేటర్. చాలా అద్భుతంగా, నాకు భయం వేస్తూ ఉండేది. నేను పక్కనే ఉన్నాను, నన్ను డామినేట్ చేసేస్తున్నారు బాబాయ్ అనిపించేది. పక్క వార్డు మాది. మరి ఎవరైతే ఇక్కడ మన రమణ గారు, కేబుల్ రమణ గారి మిత్ర బృందం ఉందో వాళ్ళు వచ్చి నా దగ్గరికి ఎవడే ఏబీ నాగేశ్వరరావు విగ్రహం పక్కనే మరి రమణ గారి విగ్రహం కూడా పెడతామంటే నేను హ్యాపీగా సర్లే పెట్టండి మంచిదే కదా. అసలే రమణ గారు చచ్చిపోయినప్పుడు వర్ధంతి మీటింగ్లో ఫస్ట్ రమణ గారి విగ్రహం పెట్టాలని ప్రపోజల్ పెట్టింది నేను. అందువల్ల మీరు పెట్టండి మంచిదే అని చెప్పాం. ఇవాళ ఏబీ నాగేశ్వరరావు విగ్రహం ఒకటే ఉన్నప్పుడు అది మూలకున్నట్టు ఎవరు కనిపించింది కాదు. ఇవాళ ఇక్కడ పక్కనే రమణ గారి విగ్రహం పెట్టి అక్కడ గ్రిల్స్ అవి వేసి బిట్లు అవి కట్టిన తర్వాత మంచి కళ వచ్చింది. ఇది సెంటర్కే కళ వచ్చింది. మరి ఈ రకంగా చేసినటువంటి కేబుల్ రమణ గారి మిత్రులందరినీ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఏంటంటే విగ్రహం పెట్టి ఏదో ఓపెనింగ్ చేసాం, ఏదో ఒకసారి జన్మదిన వేడుక చేసాం అన్నట్టు కాకుండా ప్రతి సంవత్సరం మీరు వర్ధంతి జయంతి చేయాలి. అలాగే దాంతోపాటు ఏబీ నాగేశ్వరరావు కూడా మీకు అప్పచెప్తున్నా. ఎందుకంటే ఏబీ నాగేశ్వరరావు గారి కూడా విగ్రహం కూడా ఉంది. అది November 1 ఆయన జయంతి, అలాగే November 6 వర్ధంతి నేను ప్రతి సంవత్సరం చేస్తున్నాను. మీరు ఏబీ నాగేశ్వరరావుది అలాగే మన కేబుల్ రమణ గారిది కూడా రెండు కూడా జయంతి వర్ధంతి చేయవలసిన బాధ్యత మన వెంకటరమణ గారి మిత్ర బృందం అందరి మీద ఉంది. ఈ కార్యక్రమాలు కూడా మీరు సక్రమంగా ప్రతి సంవత్సరం చేస్తారని చెప్పి దానికి మా అందరి సహకారం, సుబ్రహ్మణ్యం కానివ్వండి, కొండలరావు గారు కానీ, నాది కానీ అందరి సహకారం ఉంటుంది. ఎస్సీలలో షెడ్యూల్ కాస్ట్ అత్యంత వెనుకబడి దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న రెల్లి కులాలకు 5% రిజర్వేషన్లు కల్పించాలని రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలపు వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు.
రాజమండ్రి తాడితోటలోని రెల్లి కులాల సంక్షేమ సంఘం కార్యాలయంలో రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పు పట్ల రెల్లి కులాల సంక్షేమ సంఘం హర్షం ప్రకటించింది. రెల్లి కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నీలపు వెంకటేశ్వరరావు రెల్లి మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. 1996 నుంచి 1999 వరకు రెల్లి కులాలకు 1% అమలు జరిగాయని ఆయన తెలిపారు. 2004 వరకు ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందాయని అన్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణమాదిగ పోరాట ఫలితం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందని అన్నారు. ఎస్సీ వర్గీకరణలో ఎస్సీలకు 15% రిజర్వేషన్లు అమలు చేస్తున్నారని, రెల్లి కులాల వారికి రోస్టర్ పద్ధతి ప్రకారం 1% రిజర్వేషన్ అమలు చేస్తూ అది కూడా మహిళలకు కేటాయించడం దురదృష్టకరమని అన్నారు. ఈ రిజర్వేషన్లు జనరల్ కేటగిరీలో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణకు గత 30 సంవత్సరాలుగా ఉద్యమించిన మంద కృష్ణమాదిగకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రెల్లి కులాలను ఏ కేటగిరీలో ఉంచి రిజర్వేషన్ శాతం పెంచాలని కోరారు. అప్పుడే అన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని అభిప్రాయపడ్డారు. 70 సంవత్సరాల కాలంగా రెల్లి జాతి వెనుకబడి ఉందని అన్నారు. రెల్లి కులాలను రాజకీయ పార్టీలు ఓటు బ్యాంకుగా చూశాయే తప్ప వారి అభివృద్ధికి కృషి చేయలేదని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లో 24 లక్షల మంది రెల్లీలు ఉన్నారని, వారి అభివృద్ధి కోసం ఎస్సీ రిజర్వేషన్లు 5% రెల్లీలకు కేటాయించాలని డిమాండ్ చేశారు. సెక్రటరీ ఇసుకపల్లి వెంకటేశ్వరరావు, రాష్ట్ర సలహాదారుడు బొజ్జ గణేష్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ తీర్పు వల్ల ఎస్సీలలో ఎన్ని వర్గాలకు సామాజిక న్యాయం జరుగుతుందని అన్నారు. రెల్లీలలో 12 కులాలు ఉన్నాయని తెలిపారు. ఈ 12 కులాల భావజాలం ఒకటేనని పేర్కొన్నారు. మాదిగలతో సమాన జనాభా కలిగిన రెల్లీలకు 5% రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్గనైజింగ్ సెక్రటరీలు బంగారు తాతారావు, సహాధ్యక్షులు నీలాపు సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సిరిపల్లి వెంకటేశ్వరరావు, వడ్డాది సింహాచలం, ఎర్రంశెట్టి రాజ్కుమార్, సొండి శివుడు, ముత్యాల మురళీకృష్ణ, ముత్యాల దుర్గాప్రసాద్, బొబ్బిలి గణేష్, బంగారు రజని, తుపాకుల రమణమ్మ, సంగిరెడ్డి సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. కూడా చేసుకుంటున్నారని తెలిసింది. ఇలా కాదు, మన ప్రతి సంవత్సరం కార్తీక సమారాధన పెట్టుకోవడం చాలా చక్కగా పెట్లమాని చెరువు దగ్గర మంచి గార్డెన్లో పెట్టేవారు. ఈసారి పెట్టండి, సంఖ్యను గట్టిగా పిలవండి, సంఖ్యను గట్టిగా పిలిచి చైతన్యవంతుల్ని చేయండి. ఎన్డీఏ కూటమి వచ్చింది, బడుగు బలహీన వర్గాల కోసం ఆలోచించే కూటమి ఎన్డీఏ కూటమి మీకోసం ఆలోచిస్తా ఉంది. గత 5 సంవత్సరాలు చూడండి, వైసీపీ వారు ఉన్నప్పుడు ఎన్ని విధాలైన దాడులు జరిగిన ఎస్సీల మీద, ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టారు ఎస్సీల మీద. పక్కనే ఉన్న నియోజకవర్గాల్లో శిరోమండనాలు డాక్టర్ సుధాకర్ గారి కానీ చూడండి ఏ విధంగా ఇబ్బంది పెట్టి అన్ని బలవన్మరణం అది చేసే విధంగా కూడా హింసించారు. ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైన ఇబ్బందులు, ఎప్పుడూ లేని విధంగా ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఏమైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఎక్కడ మనం చూడబో ఎస్సీల మీద ఎస్సీ ఎస్టీ కేసు భారతదేశంలోనే ఎక్కడా లేకుండా పోయింది. ఇవన్నీ కూడా సరి చేసుకుంటూ వస్తా ఉన్నాం. కొత్తగా ఏర్పడిన మా ప్రభుత్వం 2 నెలలే అయ్యింది. 2 నెలల్లో మీకు ఇచ్చిన హామీ కట్టుబడి ఏదైతే పెన్షన్లు పెంచుతామన్నామో పెంచి చూపించాం. వైసీపీ పార్టీ మాదిరిగా 1000 రూపాయలు పెంచుతామని సంవత్సరానికి 250 రూపాయల కింద 4 సంవత్సరాలు పెంచే కార్యక్రమం కాదు. 1000 రూపాయలు పెంచుతామన్నాం, ఒక్కసారే పెంచాం. పెంచి పెన్షన్ 1వ తారీఖునే ఇచ్చే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి మా చిత్తశుద్ధి నిరూపించుకున్నామని కూడా గర్వంగా ఈ వేదిక ద్వారా తెలియజేస్తా ఉన్నాం. విజయవాడ నడిబొడ్డులోని అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పంపై దాడికి పాల్పడడం చాలా దారుణమని, ఈ ఘటనను ప్రజాస్వామ్యవాదులంతా తీవ్రంగా ఖండించాలని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. ఈ సంఘటనపై ఎప్పటికీ సీఎం గాని డిప్యూటీ సీఎం గాని స్పందించకపోవడం మరింత దారుణమన్నారు.
విజయవాడలో అంబేద్కర్ మహనీయుని విగ్రహ దాడికి పాల్పడిన ఘటనపై వైఎస్ఆర్సీపీ శనివారం సాయంత్రం రాజమహేంద్రవరంలోని క్వారీ జంక్షన్లో క్రొవ్వొత్తులతో నిరసన ర్యాలీ నిర్వహించింది. ఈ సందర్భంగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం సాగిస్తున్న అరాచకాల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై టీడీపీ మోకలు దాడి చేశారని ఆరోపించారు. డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 నెలలు కావస్తుందని అన్నారు. అలవు కాని హామీలు ఇచ్చి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చారని అన్నారు. సూపర్ 6 హామీలు అమలు చేయలేక ప్రజలు దృష్టి మళ్లించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులపై దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. టీడీపీ మోకల దాడులలో అనేక మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రాణాలు పోగొట్టుకున్నారని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అరాచక పాలనపై ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద నిరసన చేపట్టి రాష్ట్రపతికి మెమరాండం ఇచ్చినట్లు తెలిపారు. అనపర్తి గ్రామంలో వైసీపీ నాయకులను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అధికారుల అండతో దాడులకు పాల్పడుతున్నారని అన్నారు. విజయవాడ సంఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి ఇప్పటి వరకు స్పందించకపోవడం శోచనీయమని అన్నారు. టీడీపీ మోకల దాడులను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నక్కా శ్రీ నగేష్ మాట్లాడుతూ భారతదేశ రాజకీయాలలో ఇంత దారుణమైన పాలన సాగడం ఇప్పటి వరకు జరగలేదని అన్నారు. విజయవాడ అంబేద్కర్ విగ్రహంపై దాడిని ఖండిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి స్పందించకపోవడం దారుణమని అన్నారు. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించి ఆగస్టు నెలలోనేనని, ఈ నెలలోనే అంబేద్కర్ విగ్రహంపై దాడి చేయడం దౌర్భాగ్యమైన చర్య అని అన్నారు. విజయవాడలో పైన అమ్మవారు, క్రింద కమ్మవారు ఉంటారని అగ్రవర్ణ నాయకులు పేర్కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో బడుగు బలహీన వర్గాలకు స్థానం లేదా అని ప్రశ్నించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దాడిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరిలు ఖండించాలని అన్నారు. ఈ సంఘటనకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఉద్యమిస్తామని హెచ్చరించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు అడప శ్రీహరి మాట్లాడుతూ విజయవాడలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహంపై దాడి అమానుషమని అన్నారు. దీనిని యావత్ ప్రజలు ఖండించాలని పిలుపునిచ్చారు. దాడికి నిరసనగా రాజమండ్రి క్వారీ మార్క్ సెంటర్లో క్రొవ్వొత్తుల ర్యాలీ నిరసన కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. విదేశాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పెట్టి ఆయనకు గౌరవం ఇస్తుంటే రాష్ట్రంలో రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా దాడులకు పాల్పడడం సిగ్గుచేటని అన్నారు. టీడీపీ నాయకులు అవసరమైతే 500 అడుగుల అంబేద్కర్ విగ్రహం పెట్టి గౌరవించాలి. అంతేగాని ఆయనను అవమానించే విధంగా దాడికి పాల్పడడం పిరికిపంద చర్యగా అభివర్ణించారు. ఎస్సీసెల్ నగర అధ్యక్షులు కాటం రజనీకాంత్, వైఎస్ఆర్సీపీ నగర మహిళా అధ్యక్షురాలు మార్తిలక్ష్మి, సాలా సావిత్రి, దాసి వెంకట్రావు, ఏపీ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కానుబోయిన సాగర్, బీసీసెల్ నగర అధ్యక్షులు మధ్య అప్పారావు, నాయకులు బిల్డర్ చిన్న, గణేష్, సాంబా, తిరగటి దుర్గా, బాల శ్రీధర్, కొమ్మోజు దుర్గారావు, గారా చంటిబాబు, ఎస్కే ఖాన్, అనంతలక్ష్మి, అనురాధ, కృష్ణవేణి, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఎన్డీఏ కూటమి అధికారంలో వచ్చి సుమారుగా 2 నెలలు అవుతుంది. ఇప్పటివరకు అభివృద్ధి కానీ ఏమీ లేదు. అనేక హామీలు ఇచ్చారు. అమలు చేసే హామీలన్నీ ఇచ్చి అబద్ధాలు చెప్పి దృష్టిసారం చేసి అధికారంలో వచ్చిన ఎన్డీఏ కూటమి ఈరోజు ప్రజలకు ఇచ్చిన హామీలను మొమ్ము చేస్తూ ప్రజల దారిని మదిలించడానికి ఇలాంటి దాడులు నిర్వహిస్తున్నారు. గతంలో కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద దాడి చేసి ఘటనలన్నీ ఉన్నాయి.
ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నాం. ఇదే విధంగా మేము జంతర్ మంతర్లో ఢిల్లీలో కూడా వెళ్ళి ధర్నా చేసి రాష్ట్రపతికి మెమరాండం ఇచ్చాం. నిన్ననే అనపర్తిలో కూడా వైసీపీ కార్యకర్తలు ఇల్లు వేసి వైఎస్ఆర్సీపీ సర్పంచ్ని కిడ్నాప్ చేయబోయారు. ఇవన్నీ కూడా వెళ్ళి మేము ఖండించి వాళ్ళకి తగిన రక్షణ ఏర్పాటు చేసుకుంటాం. అంటే మీరు హామీలు ఇచ్చి దృష్టికారులు చేసి అధికారంలోకి వచ్చారు, మీరు మంచి పరిపాలన అందిస్తారని చెప్పి ప్రజలు మీకు ఓటేస్తారు. కానీ మీరు చేస్తున్నది ఏంటంటే ప్రజల దృష్టి మళ్లించడానికి ఇలాంటి దాడులకు రుసుగులకి ప్రజల దృష్టి మళ్లించాలని చెప్పి చూస్తున్నారు. ఇది ఎంత మాత్రం బాగుంటారు. ఇంత పెద్ద ఎత్తున బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి అవమానానికి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి కానీ పవన్ కళ్యాణ్ డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ స్పందించకపోవడం చాలా దారుణమైన విషయం. దీన్ని ప్రతి ఒక్కరూ కూడా ఖండించాల్సిన అవసరం ఉంది. మీరు ఈ ప్రభుత్వం నేపథ్యంలోనే, అధికారుల నేపథ్యంలోనే ఈ దాడులన్నీ జరుగుతున్నాయి. ఎక్కడైనా మీరు కళ్ళు పెట్టి మంచి పరిపాలన అందించండి, లేకుంటే ప్రజలు మళ్ళా మీకు గుణపాఠం ఇస్తారు. అదేవిధంగా మా పార్టీ కూడా పెద్ద ఎత్తున విషయం చేపట్టి మిమ్మల్ని రోడ్డు మీదకి ఇచ్చే పరిస్థితులు తెచ్చుకోవద్దని చెప్పి మీకు సవినీయంగా మనం చేస్తున్నాం. విశాఖపట్నంలో జరగనున్న ఏఐటీయూసీ జాతీయ సమితి సమ్మేళనాలను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్ కొండపు రాంబాబు, ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షులు తాటిపక్క మధు పిలుపునిచ్చారు. ఆదివారం ఉదయం స్థానిక కార్యాలయంలో దీనికి సంబంధించిన గోడపత్రికను వారు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాంబాబు, మధు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు దేశ సంపద అయినటువంటి ప్రభుత్వ రంగంలోని రైల్వేలు, విమానాశ్రయాలు, పోర్టులు, బొగ్గు గనులు అప్పచెబుతున్నారని వారు విమర్శించారు. మరియు అశేష త్యాగాలు చేసి సాధించుకున్నటువంటి 44 కార్మిక చట్టాలను 4 కార్మిక కోడ్లుగా మార్చి కార్మిక హక్కులు కాలరాస్తున్నారని వారు విమర్శించారు. అంతేకాకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలలో పనిచేస్తున్నటువంటి లక్షలాది మహిళా కార్మికులకు భద్రత కల్పించకుండా గౌరవ వేతనం పేరుతో వారి శ్రమను దోపిడీ చేస్తున్నారని, అలాగే కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేస్తామని, కనీస వేతనాలు 26,000 అమలు చేస్తామని మాట తప్పారని వారు ఈ సందర్భంగా మాట్లాడారు. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని 10 ఏళ్లు పరిపాలన చేసి బీజేపీ ప్రభుత్వం దేశంలో నిరుద్యోగ సమస్యను, పేదరికం పెంచి పోషిస్తున్నారని, బీజేపీ విధానాల వలన ఈ దేశంలో ఉన్నటువంటి సంపదంతా కూడా కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి పోవడం వల్ల దేశంలో ఆర్థిక వ్యత్యాసాలు పెరిగిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన చరిత్ర కలిగినటువంటి ఏకైక జాతీయ కార్మిక సంఘం ఏఐటీయూసీ స్వతంత్రానికి పూర్వమే బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా కార్మిక వర్గాన్ని కూడగట్టి కార్మిక హక్కుల కోసం అనేక సమ్మెలు, పోరాటాలు చేసిన చరిత్ర కలిగినటువంటి ఏఐటీయూసీ జాతీయ సమితి సమావేశాలు సెప్టెంబర్ 1, 2, 3 తేదీల్లో విశాఖపట్నంలో జరుగుతున్నాయని, ఈ ఏఐటీయూసీ జాతీయ సమితి సమావేశంలో దేశవ్యాప్త కార్మిక సమస్యలను చర్చించి భవిష్యత్ కార్యాచరణని రూపొందించుకోవడం జరుగుతుందని, అందుకే 3వ తేదీన విశాఖపట్నంలో జరుగు మహా కార్మిక ప్రదర్శనకు తూర్పుగోదావరి జిల్లాలోని ఉద్యోగులు, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జట్ల సంఘం ప్రధాన కార్యదర్శి సప్పారమణ, అల్యూమినియం వర్కర్స్ యూనియన్ నాయకులు వి కొండలరావు, సుబ్బారావు, పేపర్ మిల్ యూనియన్ నాయకులు ఎం భద్రరావు, కె రామకృష్ణ, భవన నిర్మాణ సంఘం నాయకులు మహేష్, ప్రభుత్వ ఆసుపత్రి నాయకులు ప్రసాదరావు, గోల్డ్ స్పాట్ యూనియన్ నాయకులు రమేష్, సిపిఐ నగర కార్యవర్గ సభ్యుడు టి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కరీంనగర్ జట్ల సంఘం అధ్యక్షులు రాంబాబు గారు నాయకత్వాన ఈరోజు ఏఐటీయూసీ జాతీయ సమ్మె సందర్భంగా గోడ పత్రికను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా పేపర్ మిల్ వర్కర్స్ యూనియన్ నాయకులు, అలాగే రాజమండ్రి ఆసుపత్రి సెక్యూరిటీ వర్కర్స్ యూనియన్ లీడరు, భవన నిర్మాణ కార్మిక సంఘం నాయకులు, అల్యూమినియం వర్కర్స్ యూనియన్ నాయకులు, గ్యానిమేటర్ నాయకులు, అదేవిధంగా ఏఐటీయూసీ నాయకులు, సిపిఐ ఆచరణ జరిగింది. ముఖ్యంగా ఈ సమ్మేళనాలకు చాలా ప్రాధాన్యత కూడి ఉంది. ఇప్పటికే దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ రంగ సంస్థలను బడా కార్పొరేట్ వ్యక్తులకు అమ్మివేసి ఈ దేశ సంపదను వాళ్ళు దాసోహం చేస్తున్నాడు. అందుకనే ఈ సమ్మేళనాల ద్వారా కార్మికులందరూ ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళనకు సమేతడానికి ఈ సమ్మేళనాలు ఉపయోగపడతాయి. ఎందుకు విశాఖపట్నంలో జరగడానికి ఒక ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే
32 మంది విద్యార్థుల ఆత్మ బలిదానంతో ఏర్పడిన విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేస్తున్నారు. మరి ఆనాడు పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కూడా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతామని చెప్పారు. ఇప్పుడు అధికారులు వచ్చారు కాబట్టి దానికి సొంత గనులు కేటాయించి ప్రైవేటీకరణ ఆపాలని కోరుతున్నాం. అంతేకాకుండా మరి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పింది. కానీ ఇప్పటికీ అమలు చేయట్లేదు. ఈరోజు 10,000కి 12,000కి పనిచేసే పరిస్థితి వచ్చింది. అందుకని కాంట్రాక్ట్ కార్మికులందరూ కూడా ఈ సమాన వేతన చట్టాన్ని అమలు చేయాలని కోరుతున్నాం. రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్లో సందడి వాతావరణం నెలకొంది. ఫ్యాషన్ ప్రియులను ఉర్రూతలూగించే జేసీ మాల్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. రాజమండ్రి ఏవి అప్పారావు రోడ్లో సందడి వాతావరణం నెలకొంది. ఫ్యాషన్ ప్రియులను ఉర్రూతలూగించే జేసీ మాల్ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించారు. ప్రముఖ సినీ తార శ్రీలీల చేతుల మీదుగా షోరూం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి గౌరవ అతిథులుగా రాష్ట్ర పర్యాటకం, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, రాజమండ్రి నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ విచ్చేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులకు, ప్రముఖులకు జేసీ మాల్ నిర్వాహకులు జమునారెడ్డి, వెంకటరెడ్డి, కృష్ణారావులు అపూర్వ రీతిలో స్వాగతం పలికారు. కాస్ట్ టు కాస్ట్ సేల్, ఫ్యాషన్ ఫర్ ఆల్ ప్రారంభోత్సవం, ధూమ్ దడాకా ఆఫర్లను అసలు మిస్ అవ్వకండి అంటూ నిర్వాహకులు ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ భవిష్యత్తులో వ్యాపారాన్ని మరింత వృద్ధి చేసి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ కార్పొరేటర్ గొర్రెల సురేష్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. హాయ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మీ టు రాజమండ్రి. ఎందుకంటే ఒక షార్ట్ స్పాన్లో రెండోసారి ఇది రావడం అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ హియర్ ఫర్ జేసీ మాల్ ఫ్యాషన్ ఫర్ ఆల్. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఐ థింక్ ఐ లవ్ దర్ కలెక్షన్. డిఫరెంట్ వెరైటీస్ చాలా ట్రెండీగా ఉన్నాయి. ఇప్పటి వరకు వీళ్ళ తాలూకా వాట్ ఎవర్ స్టోర్స్ మనం తెలంగాణలో చూసేసాము అండ్ ఇప్పుడు ఆంధ్ర ఫస్ట్ స్టోర్ మన రాజమండ్రిలో పెట్టారు. సో మనం అందరం రావాలి, అందరూ వచ్చి ఎంకరేజ్ చేయాలి. ఒక బ్యూటిఫుల్ కాంప్లెక్స్. సో మనం ఎంకరేజ్ చేసే కొద్దీ మనం ఇంకా డెవలప్ అవుతూ ఉంటాయి కాబట్టి సో ఐ థింక్ ఎవ్రీ వన్ షుడ్ కమ్ సీ. బిగ్ కంగ్రాచులేషన్స్ అందరికీ, ది ఎంటైర్ టీమ్. అండ్ వండర్ఫుల్ కలర్స్ అండ్ చాలా అంటే ఆయన ఫస్ట్ నాకు అదే చెప్తున్నారు దట్ ఇట్ వాజ్ సో కన్వీనియంట్, అంటే ఫైనాన్షియలీ కన్వీనియంట్. సో అందరికీ ప్రైసెస్ కూడా చాలా సస్టైనబుల్గా, అఫోర్డబుల్గా ఉన్నాయి. సో అందరూ ఫర్ షూర్ వచ్చి ఒక్కసారి ఈ కలెక్షన్ చూడాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మీరు ఇంకా చాలా బ్రాంచెస్ ఓపెన్ చేయాలి. థ్యాంక్ యూ. జేసీ మాల్ ఫ్యాషన్ ఫర్ ఆల్ మేము తెలంగాణలో ఇప్పటికి స్థాపించి చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాము. మొట్టమొదటిసారిగా రాజమండ్రిలో ఫస్ట్ షాప్ ఇక్కడ ఓపెన్ చేయడం జరుగుతుంది. మీరందరూ ఇక్కడ రాజమండ్రి వాసులు కావచ్చు, పక్కన ప్రాంత వాసులు కావచ్చు, ప్రతి ఒక్కరు మాది ఫస్ట్ బ్రాంచ్ కాబట్టి మీరందరూ వచ్చి ఇక్కడ కంపల్సరీ రేట్లు చూడండి, క్వాలిటీ చూడండి. ప్రతి ఒక్కరికి కంఫర్టబుల్ రేట్లో ఇక్కడ అందరికీ అందుబాటులో ప్రతి ఒక్కరి ఇక్కడ కిడ్స్ వేరు, మెన్స్ వేరు, ఎవ్రీథింగ్. ఒక్కసారి షాపింగ్ మాల్కి వస్తే ఒక ఫ్యామిలీకి కావాల్సిన ప్రతి ఒక్క ఐటమ్ ఇక్కడ మీకు కంఫర్టబుల్ రేట్లో ఉంటుంది. మేము ఒక ఎథిక్స్తో మేము జేసీ మాల్ను ఓపెన్ చేయడం జరిగింది. ముందుగా మేము నాణ్యతకు, క్వాలిటీకి ఇచ్చి తర్వాత రేటు, కంఫర్టబుల్ రేటు ప్రతి ఒక్కరికి కంఫర్టబుల్ రేట్లో ఉండాలని ప్రతి ఒక్కరికి మేము కలర్స్లో కానీ, వెరైటీలో కానీ ప్రతి ఒక్కటి మీకు అందుబాటులో ఉంచేలాగా మా సంస్థ ఇక్కడికి రావడం జరిగింది. ప్రతి ఒక్కరు రాజమండ్రి వాసులు ప్రతి ఒక్కరికి అందరికీ నేను ఆహ్వానం పలుకుతున్నాను. ప్రతి ఒక్కరు వచ్చి షాపింగ్ మాల్ను విజిట్ చేయవలసిందిగా ప్రతి ఒక్కరికి అందరికీ కోరుకుంటూ ప్రతి ఒక్కరు వచ్చి మా షాప్లో చూసి రేట్లు చూసి ప్రతి ఒక్కరు తీసుకెళ్ళి ప్రతి పండగ కానీ ప్రతి ఫంక్షన్కి కానీ మా బట్టలే కట్టుకోవాలని, మా షాపింగ్ మాల్ బట్టలే కట్టుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి ఇక్కడికి వచ్చినందుకు మమ్మల్ని ఆశీర్వదించాలని ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. నిడదవోలు నియోజకవర్గంలో రహదారుల అభివృద్ధికి 11 కోట్లతో అభివృద్ధి పరిచే విధంగా చర్యలు. రాష్ట్రంలో జిల్లాని అగ్రభాగాన నిలపాలి. ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తి చాటాలి. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్. మాజీ కార్పొరేటర్, ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ మాజీ డైరెక్టర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నండూరి రమణ 60వ జయంతి వేడుకలు. ప్రజల దృష్టి మళ్లించడానికి అంబేద్కర్ విగ్రహంపై దాడులు. విజయవాడలో అంబేద్కర్ విగ్రహంపై దాడికి నిరసనగా క్రొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. టీడీపీ దాడులకు ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు. అంబేద్కర్ విగ్రహ దాడికి పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలి. రాజమండ్రి పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.